రైట్గా మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు అధికారులు. ఈ మేరకు వ్యవహారంలో త్వరలోని రాజకీయ నేతలను కూడా విచారించడానికి పిలువబోతున్నట్టుగా పోలీసులు వెల్లడించారు. ట్యాపింగ్ లో వారి పాత్రపై నిగ్గు తేల్చే యోచనలో పోలీసులు ఉన్నట్లుగా తెలుస్తోంది. ట్యాప్ అయిన రాజకీయ నాయకుల నుంచి స్టేట్మెంట్స్ ను రికార్డ్ చేసే పనిలో దర్యాప్తు టీం నిమగ్నమైనట్టుగా సమాచారం. పూర్తి స్థాయిలో సాక్ష్యాలు సేకరించిన తరువాత ప్రజా ప్రతినిధులను పిలిచి విచారిస్తామని డీసీపీ వెల్లడించారు. ఈ కేసులో ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే ఛార్జ్షీట్ దాఖలు చేశామని కోర్టు పరిగణనలోకి తీసుకుందని డీసీపీ వివరించారు. కేసులో కీలక నిందితులుగా ఉన్న ప్రభాకర్ రావు, శ్రవణ్లను విదేశాల్లోనే ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు. అయితే వారిని ఇండియాకు రప్పించేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశారు అధికారులు. SIB లో జరిగిన కొన్ని కార్యకలాపాల మీద కేసు నమోదైందో ఆ కేసులో రాష్ట్ర ప్రజలందరికీ తెలిసినట్టు ఇప్పటి వరకు 4 నిందితులు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు. ఇంకా 2 తప్పించుకొని వాళ్ళు విదేశాల్లో దాక్కుని ఉన్నారు. వాళ్ళని రప్పించడానికి ఇప్పుడు చట్టపరంగా ఏదైతే ప్రాసెస్ చేయాలో ఆ ప్రాసెస్ జరుగుతుంది. ఒకటి. రెండోది, ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తు ఆధారంగా సేకరించిన సాక్ష్యాధారాలతో ఛార్జ్షీట్ నమోదు చేయడం జరిగింది. ఛార్జ్షీట్ని కూడా న్యాయస్థానము ఇప్పుడు పరిగణలోకి తీసుకుంటూ ఫర్దర్ ప్రాసెస్ జారీలో ఉంది. ఇప్పుడు గౌరవ న్యాయస్థానం పర్మిషన్ తీసుకొని ఇంకా కొత్త విషయాలపైన, ఆ కేసుకు సంబంధించిన కొత్త విషయాలు, ఇంకా కొందరు ఎవరైతే అనుమానితులు ఉన్నారో వాళ్ళపైన కూడా దర్యాప్తు చేయడానికి పర్మిషన్ కూడా తీసుకొని దర్యాప్తు కొనసాగుతుంది. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఎవరైతే కొందరు అనుమానితులు ఉన్నారో వాళ్ళపైన సరైన బలమైన సాక్ష్యాధారాలను సేకరించే ప్రయత్నంలో ఇన్వెస్టిగేషన్ టీం ఉంది. సాక్ష్యాధారాలు దొరికిన వెంటనే ఇంకా కొందరి అరెస్ట్ కూడా చేయడం జరుగుతుంది. చట్ట ప్రకారంగా ఎవరైతే ఆ నేరాలలో, ఆ కుట్రలో పాల్గొన్నారో వాళ్ళు రాజకీయ నేతలు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అయినా కూడా వాళ్ళపైన సాక్ష్యాధారం మన ఇన్వెస్టిగేషన్ టీంకి అందింది అంటే ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటారు. ఆ చర్యలు తీసుకునే చర్యల్లో భాగంగానే నోటీసులు ఇవ్వడం, ఎంక్వైరీ చేయడం, అరెస్ట్ చేయడం అన్ని జరుగుతుంది. దర్యాప్తులో భాగంగా ప్రొసీజర్ ప్రకారంగా సాక్ష్యాధారాలు కలెక్ట్ చేసిన తర్వాతనే తదుపరి చర్యలు. ఏదైతే మన SIB లో జరిగిన కొన్ని కార్యకలాపాల మీద కేసు నమోదైందో ఆ కేసు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, చెప్పండి, ఇటు ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి దర్యాప్తును ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. అధికారులు ఎవరైతే 2 అటు ఫారెన్ లో ఉన్నారో వాళ్ళకి రెడ్ కార్నర్ నోటీస్ ను కూడా జారీ చేసినట్టు తెలుస్తోంది. ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? ఇప్పుడు హైకోర్టులో ఛార్జ్షీట్ వేసిన తర్వాత ఇప్పటికే ఇద్దరు గురించి, ప్రభాకర్ రావు గారిని, శ్రవణ్ కుమార్ గారిని, వీళ్ళిద్దరికి సంబంధించి విదేశాల్లో ఉన్నారు కాబట్టి వారిని హైదరాబాద్కి రప్పించి వారిని విచారణ చేయాలనే ఉద్దేశంతో కూడా ఇన్వెస్టిగేషన్ టీము ఉన్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ కోసం కూడా ఇప్పుడు కోర్టు అనుమతి కూడా వారు తీసుకున్నారు. ఇప్పటికే రెడ్ కార్నర్ నోటీసులు కూడా వారికి జారీ చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. అయితే ప్రభాకర్ రావు మాత్రం ఇటు కోర్టులో ఒక పిటిషన్ వేయడం జరిగింది. నాకు ఆరోగ్య పరిస్థితులు బాగలేదు, పైగా నేను ఎప్పటికప్పుడు పోలీసులకి అందుబాటులో వాళ్ళకి ఈమెయిల్ ద్వారా కానీ వారు ఎప్పుడు వాట్సాప్లో కానీ వారికి నేను టచ్లో ఉన్నానేసి కూడా వారు చెప్పడం జరిగింది. దాంతోపాటు వ్యక్తిగతంగా విచారణకు నేను హాజరు కాలేను అనేది కూడా ఆయన చెప్పిన నేపథ్యంలో కోర్టు కూడా అప్పుడు చెప్పింది ఖచ్చితంగా వ్యక్తిగతంగా హాజరు కావాల్సింది, ఈ కేసు చిక్కుముడి విడాలంటే మీరు మస్ట్ అండ్ షూట్గా ఇండియాకి రావాల్సిందంటే కూడా అప్పుడు కోర్టు డైరెక్షన్ ఇచ్చినటువంటి నేపథ్యంలో సో దాని మీద ఇప్పటి వరకు ఎటువంటి సమాధానం అయితే ప్రభాకర్ రావు నుంచి కానీ శ్రవణ్ కుమార్ నుంచి కూడా రాలేదు. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు పోలీసులు కూడా
ఈ కేసును మరింత ముమ్మరం చేయాలనే ఉద్దేశంతో దర్యాప్తు వేగవంతం కూడా చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఇప్పటికే నిందితులందరూ కూడా ఇటు రాధాకృష్ణరావు కానీ, తిరుపతన్న కానీ, భుజంగారావు అన్న కానీ ఇతర వ్యక్తులు కూడా అందరూ జైల్లో ఉన్నారు. వారు అనేక మార్లు కూడా బెయిల్ కోసం పిటిషన్లు కూడా వేశారు. వారు బెయిల్ పిటిషన్స్ కూడా ఇప్పటికే చేసినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు మాత్రం చాలా కీలక దశకు చేసుకుంది. ఎందుకంటే ఛార్జ్ షీట్ వేసినప్పుడు దాంట్లో కొంతమంది పేర్లు అనేది పోలీసులు ప్రస్తావించారు. ఎందుకంటే కొంతమంది నేరపూరితంగా, కుట్రపూరితంగా కావాలని కొంతమంది నిఘా పెట్టి వారి యొక్క ఫోన్ ట్యాపింగ్ చేశారనేది కూడా వారు చెప్పడం. దాంట్లో కొన్ని పేర్లు చెప్పారు, జడ్జిల పేర్లు చెప్పారు, వాళ్ళ వైఫ్ పేరు చెప్పారు, తర్వాత సాక్షాత్ ముఖ్యమంత్రి పేరు చెప్పారు, తర్వాత ఈటల రాజేందర్ గారి, బండి సంజయ్ కానీ ఇతర ప్రముఖ వ్యక్తులకు సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది కూడా వారి పేర్లు కూడా డిస్క్లోజ్ చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. అయితే ఇవన్నీ చేయడానికి ప్రధాన కారకులు ఎవరంటే బీఆర్ఎస్ సంబంధించినటువంటి ప్రముఖ నేతలు అనేసి కూడా పోలీసులు మొదటి నుంచి కూడా వారికి అనుమతిస్తారు. దాని దగ్గరగానే ఇప్పుడు విచారించినటువంటి, అరెస్ట్ అయినటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వారిచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా కొన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఇంకా బలమైనటువంటి సాక్ష్యాధారాలను సాధించి వారిని విచారణకు పిలిపిస్తామనేసి కూడా పోలీసులు చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఆల్మోస్ట్ ఇటు ప్రభాకర్ రావు వచ్చామనుకో, వీరు చెప్పినటువంటి స్టేట్మెంట్కి ఆయన చెప్పినటువంటి స్టేట్మెంట్కి రెండు పొంతన చూసుకుని దాని తగ్గట్టుగా ఫర్దర్గా ఈ కేసు అనేది ముందుకు వెళ్ళిపోతుంది. అయితే అనేక కోణాలు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. బిల్డర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు, అలాగే ఫార్మా కంపెనీ ఇన్వాల్వ్ ఉన్నారు, సాఫ్ట్వేర్ కంపెనీకి సంబంధించిన వారు ఇన్వాల్వ్ ఉన్నారు, ప్రైవేట్ వ్యక్తులు కూడా ఇన్వాల్వ్ ఉన్నారు, డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి కొంతమంది వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది చాలా పారదర్శకంగా ఎంక్వైరీ చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే ఎవరికైనా వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛ ఉంటుంది, వ్యక్తిగతమైనటువంటి జీవితం ఉంటుంది. అవన్నీ కానీ వారి వ్యక్తిగతంగా ఉన్నటువంటి ఫోన్ నెంబర్లు ట్యాప్ చేసి వారు ఏం చేస్తున్నారు, ఎక్కడ పోతున్నారు అనేటువంటి విషయాలు వీళ్ళు తెలుసుకోవడం ఖచ్చితంగా నేరపోతే. పైగా దానికి డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వ్యక్తులు సహకరించడం, డిపార్ట్మెంట్ వ్యక్తులు ఒక టీమ్గా ఏర్పడి ఈ రకమైనటువంటి నేరాలు చేయడం. దాంతోపాటు రాధాకృష్ణరావుని అరెస్ట్ చేసిన తర్వాత ఆయన సంబంధించిన బాధితులు పెద్ద ఎత్తున కూడా అప్పుడు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి వచ్చారు, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, తర్వాత పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళారు. అతనిపై ఫిర్యాదులు కూడా చేసిన నేపథ్యం కాబట్టి అన్ని ఫిర్యాదులు వచ్చినా కూడా ఆల్రెడీ మొన్న జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో గతంలో ఒక ఫార్మా కంపెనీకి సంబంధించిన విషయంలో డిమాండ్ చేసి ఆ కంపెనీని లాక్కున్నాడు, పెద్ద ఎత్తున ట్రాన్సాక్షన్ జరిగిందని ఆరోపణలు ఎదుర్కొంటే దాంట్లో కూడా ఆయన మొన్న చెంచల్ కూడా జైలు నుంచి కూడా 2 రోజుల పాటు కోర్టు పర్మిషన్ తీసుకుని జూబ్లీహిల్స్ పోలీసులు ఆయన్ని క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. సో ఇప్పుడు కూడా రాజకీయ నాయకులు ఇన్వాల్వ్మెంట్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా ప్రాథమిక ఆధారాలు అనేది కూడా పోలీసుల చేతిలో ఉన్నటువంటి నేపథ్యంలో ఇంకా కొన్ని బలమైనటువంటి ఆధారాలు సేకరించి ఆల్రెడీ ప్రణీత్ రావు అనేక రకాలుగా కూడా స్టేట్మెంట్లు ఇచ్చాడు. సో అతన్ని క్వశ్చన్ చేసేటప్పుడు అతను కొన్ని కీలకమైనటువంటి అంశాలను కూడా ప్రస్తావించారు. ముఖ్యంగా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కీలక నేతల యొక్క ప్రస్తావన కూడా ఆయన చేసినటువంటి పరిస్థితి. సో దాన్ని బేస్ చేసుకుని రాధాకృష్ణరావు కానీ, భుజంగరావు కానీ, తిరుపతన్న కానీ వీళ్ళందరూ కూడా ఇచ్చారు. అలాగే డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఇద్దరు సీఏలు కానీ, ఎస్ఐలు కానీ వాళ్ళు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. కాబట్టి ఇక ఫర్దర్గా ఒక పక్క ఇటు విదేశాల్లో ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఆల్రెడీ చికాగోలో ఉన్నాడని ఒకసారి, టెక్సాస్లో ఉన్నారని ఒకసారి వదంతులు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన ఎక్కడున్నా విదేశాంగ మంత్రిత్వ శాఖతో కూడా ఇప్పటికే పోలీసులు వారు సహాయం కోరారు. దాంతోపాటు అక్కడున్నటువంటి విదేశాంగ శాఖ కమిషనర్ ఎవరుతున్నారో యుఎస్లో వారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఆయన్ని రప్పించడానికి. లేకపోతే ఒకవేళ ఆయన కానీ రాకపోతే ఎట్లా ఫర్దర్గా పోలీస్ యాక్షన్ ఉండాలనే దానిపై కూడా ఇప్పటికే లా టీంతో కూడా వారు చర్చలు జరిపినట్టుగా మనకు సమాచారం ఉంది. అదొక ప్రాసెస్ నడుస్తుంది. అయితే ఇక్కడ ప్రధానమైనటువంటి ఏంటంటే రాజకీయ నాయకులు ఇన్వాల్వ్మెంటు, రాజకీయ నాయకుల పైన నిఘా పెట్టడం. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నిఘా పెట్టినటువంటి వ్యక్తులు కూడా పిలిపిస్తారు. ఎందుకంటే విచారణలో కొన్ని కీలకమైన అంశాలు బయటపడ్డాయి. వారికి సంబంధించి ఏ అంశాలని వీరు విన్నారు, ఏ అంశాల ప్రాతిపదికన వీళ్ళపైన నిఘా పెట్టారనే దానిపై కూడా ఉంది. కాబట్టి ఈ యొక్క బాధితులుగా వారు కూడా ఉన్నారు కాబట్టి కొంతమంది రాజకీయ నాయకులు వారు కూడా పిలిపించి వారి యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేయడము, తర్వాత వారిపై నిఘా పెట్టినటువంటి వారందరినీ కూడా మరీ పిలిపించడము, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు. దాదాపు మార్చిలో స్టార్ట్ అయింది, ఇప్పుడు జూలై, అంటే ఈ 4 నెలలు 5 నెలల పాటు కూడా చాలా కీలకంగా ఈ కేసు అనేక మలుపులు కూడా తిరిగినటువంటి నేపథ్యంలో మరిన్ని మంది ఇన్వాల్వ్మెంట్ అనేది ఉన్నట్టుగా స్పష్టమైనటువంటి పరిస్థితుల్లో వారిని అరెస్ట్ చేయాలన్నా, వారిపైన అభియోగాలు మోపాలన్నా కూడా బలమైనటువంటి సాక్ష్యాధారాలు మరికొన్ని కావాలని సేకరించాలనే ఉద్దేశంతో పోలీసులు ఉన్నారు. ఇప్పుడు కొన్ని దొరికినప్పటికి కానీ, అలాగే ఇప్పుడు వారు ఏదైతే
ఎస్ఐబి ఆఫీస్లో ఈ హార్డ్ డిస్కులు మాయం చేయడం కానీ వాటిని కట్టర్స్తో ఎలక్ట్రానిక్ కట్టర్స్తో కట్ చేయడం కానీ మూసీ నది దగ్గర కూడా పారేయడం కానీ డాక్యుమెంట్స్ను మాయం చేయడం కానీ ఇవన్నీ కూడా చేశారు కాబట్టి వాటికి సంబంధించిన అంశంలో కూడా వీరి యొక్క పాత్ర బీఆర్ఎస్ సంబంధించిన కొంతమంది నాయకుల పాత్ర ఉన్నట్టుగా పోలీసులు ఎక్కి తెలిసిన నేపథ్యంలో ఇంకా కొంతమంది డిపార్ట్మెంట్లో వారు ఇన్వాల్వ్ అయినటువంటి వారి యొక్క స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తున్నారు. అవి ఇవి పోల్చుకున్న తర్వాత వారికి నోటీసులు ఇచ్చి విచారణకు పిలిపించి ఈ కేసు మరొక స్థాయికి వెళ్ళే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. కొత్త పేర్లు అయితే తెరపైకి వచ్చే అవకాశం ఉంది. వారి యొక్క పాత్ర అనేది చాలా ప్రస్తుతంగా ఉంది కాబట్టి కంపల్సరీ వారికి చర్యలు తీసుకునే అవకాశం మీదట సాక్ష్యాధారాలు వచ్చిన తర్వాత విచారణ పిలిచిన తర్వాత అరెస్టులే మెయిన్గా ఉండబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సత్తాజ్. రైట్, థ్యాంక్ యూ రణ.